హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎండు రొయ్యలు టమాటా కూర తయారు చేయ విధానము. ముందుగా ఎంచుకున్న రొయ్యలని శుభ్రం చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఆ రొయ్యలను పూర్తిగా కడుక్కోవాలి శుభ్రంగా. దాంట్లో ఉన్న ఇసుక అనేది పక్కకు తొలుగుతుందండి. ఈ విధంగా చేయడం వలన ఆయిల్ వేడి కాగానే ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేద్దాము. ఒక 3 ఎండుమిర్చి తుంపుకొని వేసుకుంటున్నాను. తరిగిన ఆనియన్, ఇవంతా ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒక 4 వరకు పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పూర్తిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీయాలి. 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. పూర్తిగా కలుపుకొని ఒకసారి ఒక స్పూన్ వరకు పసుపు, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్యలని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి పూర్తిగా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకునే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. 2 స్పూన్ల వరకు అల్లం, 3 స్పూన్ల వరకు కారం, పూర్తిగా ఒకసారి కలుపుకొని వాటర్ పోయిన అవసరం లేదండి. ఈ టమాటా ముక్కలకి వచ్చే వాటరే సరిపోతుంది గ్రేవీగా. ఈ విధంగా మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. అంతే అండి, టమాటా ముక్కలు పూర్తిగా దగ్గర పడ్డాయి, ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రావాలండి. ఇలా వస్తే కూర ఉడికినట్టే. ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేసుకొని కూరని ఒకసారి కలుపుకుందాము. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఏ విధంగా కుదిరిందనేది.